ప్రింట్ మీడియా వారికి, ఎలక్ట్రానిక్ మీడియా వారికి ఈ రౌండ్ టేబుల్ కాన్ఫరెన్స్ విజయవంతం చేయడానికి వచ్చిన వివిధ సంఘాల నాయకులకి, పెద్దలకి అందరికీ ధన్యవాదాలు, నమస్కారాలు. జై భీమ్. ప్రధానంగా ఈ రౌండ్ టేబుల్ కాన్ఫరెన్స్ కైకలూరు దానగూడెంలో మాలలపై జరిగినటువంటి దాడికి నిరసనగా ఏర్పాటు చేయడం జరిగింది. ప్రధానంగా ఆ దాడి జరిగిన తర్వాత పోలీసు వారు నేరస్తుల పక్షాన వహించి నేరస్తులకి న్యాయం చేసే విధంగా ప్రవర్తించారు. మాలాంటి నాయకులు వెళ్ళిన తర్వాత స్పందించి కేసుని 307గా మార్చడం, అదే రోజున 7గురిని అరెస్ట్ చేయటం, 2 రోజుల క్రితం అందులో ప్రధాన ముద్ద అయినటువంటి కొల్లి బాబీని ఎఫ్ఐఆర్లో చేసి ఆయన అరెస్ట్ చేయడం జరిగింది. కానీ మా డిమాండ్ ఏంటంటే ఇంకా దాదాపు 30 మంది నేరస్తులు ఉన్నారని ఆ గ్రామస్తులు తెలియజేస్తూ ఉన్నారు. వాళ్ళని కూడా ఎఫ్ఐఆర్లో ఎక్కించి వాళ్ళని అరెస్ట్ చేయాలి. అదేవిధంగా అక్కడున్న డిఎస్పీ కానీ, అక్కడున్న ఎస్పీ గారు కానీ, డిఎస్పీ గారు వెళ్ళారు, అక్కడున్న ఆ జిల్లా ఎస్పీ గారు, కలెక్టర్ గారు వెంటనే ఆ గ్రామాన్ని సందర్శించాలని డిమాండ్ చేస్తూ ఉన్నారు. అదేవిధంగా అక్కడ పోలీస్ ఫోర్స్ పెట్టాలి. ఈ రోజున ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ యాక్ట్లో ఉన్నటువంటి ఏ సదుపాయాలు అయితే ఉన్నాయో ఆ గ్రామస్తులకి వెంటనే కలుగజేయాలి, పోలీస్ ప్రొటెక్షన్ కలిగించాలి. అదేవిధంగా ఈ ఇప్పుడున్న అధికార పార్టీ, ప్రతిపక్ష పార్టీ నాయకులు ఆ ప్రాంతానికి వెళ్ళాలి. నేను ఒకటే చెప్తా ఉన్నాం, దానగూడెం ఒకటే, ఇది దానగూడెం మీద జరిగిన సంఘటన మాత్రమే కాదు, మా ఎస్సీల మీద జరిగిన సంఘటన. రాష్ట్రం అంతా ఎదురు చూస్తూ ఉన్నారు. ఈ ఇష్యూ మీద మా బాధ్యతలకు న్యాయం జరుగుద్దా లేదా, నేరస్తుల్ని కఠినంగా శిక్షిస్తున్నారా లేదా, అక్కడున్న ఆ గ్రామంలో ఉన్నటువంటి సాక్షుల్ని ఛార్జ్షీట్లో పెట్టాలి. ఛార్జ్షీట్లో పెట్టేటప్పుడు మాలాంటి వాళ్ళకి తెలియజేసి ఇది ఈ రకంగా ఛార్జ్షీట్ తయారు చేస్తామని చెప్పాల్సిన బాధ్యత ఉంది. అదేవిధంగా అధికార పార్టీ, ప్రతిపక్ష పార్టీ నాయకులు ఆ గ్రామాన్ని సందర్శించాలి. ఈ రకమైన డిమాండ్స్ ఒకవేళ మిగతా వాళ్ళని కూడా ఎఫ్ఐఆర్లో చేర్చుకున్నట్లయితే మళ్ళీ మేము అందరం కలిసి ఒక కార్యాచరణ రూపొందించుకుని మిగతా నేరస్తులను కూడా అరెస్ట్ చేసే విధంగా చేసుకుంటామని తెలియజేస్తూ, పోలీసు వారు పక్షపాతంగా నేరస్తులు కొమ్ము కాసే విధంగా ప్రవర్తిస్తే మాత్రం సహించేది లేదని తెలియజేస్తూ, అక్కడున్న డిఎస్పీ శ్రావణ్ కుమార్ కరెక్ట్ మనిషి కాదు, ముందు ఆయన్ని ఈ కేసు నుండి వెంటనే తప్పించాలి, వేరే జెన్యూన్ పర్సన్ డిఎస్పీతో విచారణ జరిపించాలి, ఆ డిఎస్పీని సస్పెండ్ చేయాలని డిమాండ్ చేస్తా ఉన్నాం.